భగినీహస్త భోజనం యమద్వితీయ పండుగ విశిష్టత. కార్తీక మాసం ప్రారంభమయ్యే రెండవ రోజు వచ్చే విదియ తిథిని యమద్వితీయ లేక భ్రాతృవిద్వితీయగా జరుపుకుంటారు. తోడబుట్టిన ఆడ సంతానాన్ని భగిని అంటారు. ఆమె చేతితో వండిన భోజనం చేయడాన్ని భగినీహస్త భోజనం అంటారు. పురాణ కథనాన్ని అనుసరించి యమధర్మరాజు తన సోదరైన యమున ఇంటికి తన పరివారంతో వెళ్ళి ఆమె స్వయంగా చేసిన పదార్థాలని భుజించి సంతుష్టుడవుతాడు. సంతోషంతో ఆమెని వరం కోరమనగా ఎవరైతే కార్తీక శుద్ధ విదియ రోజున తమ సోదరి చేతి భోజనాన్ని స్వీకరిస్తారో వారికి యమబాధలు కలగకూడదని వరం కోరుకున్నది. యమధర్మరాజు సంతోషంతో ఆమె కోరిన విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ వెనుక అంతరార్థాన్ని పరిశీలిస్తే వివాహమైన స్త్రీ అత్తవారింట ఎలా ఉన్నదో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి అక్కడ స్థితిగతులని, క్షేమ సమాచారాలని, ఆమె పట్ల వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సోదరులు వారి ఇంటికి వెళ్తారు. తండ్రి తర్వాత అన్నదమ్ములే తండ్రితో సమానం కావున ఈ ఆచారం ఏర్పడిందని తెలుస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ఆప్యాయతని, ప్రేమాభిమానాల్ని కలిగి ఉండటం, ఒకరి కష్ట సుఖాల్ని మరొకరు పంచుకోవడం మన భారతీయ సంస్కృతికి గొప్ప నిదర్శనం. కుటుంబాలు విడిపోకుండా ఉండడానికి ఇటువంటి సామాజిక సంప్రదాయాలు ఎన్నో చూడవచ్చు. ఈ రోజున ప్రతి సోదరుడు వారి సోదరి యొక్క ఇంటికి వెళ్ళి ఆమె ఇంట భోజనం చేసి వారి శక్తానుసారం కట్న కానుకలు, పసుపు కుంకుమ, వస్త్రాభరణాలు ఇస్తారో అటువంటి వారికి అపమృత్యు దోషాలు దరిచేరవు, నరకబాధలు ఉండవు. అలాగే స్త్రీ తమ సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో అటువంటి స్త్రీ సుమంగళిగా సుఖ సంతోషాలతో జీవిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.